ఇప్పుడు రాబోయే డేస్ అన్నీ కొంచెం బిగ్ ప్రాజెక్ట్స్ అన్నీ రాబోతున్నాయి. అన్నీ కుక్కరీ రిలేటెడే అనమాట. అన్నీ కవర్ అవుతాయి ఇందులో. బేకరీ కవర్ అవుతుంది, కాంటినెంటల్ కవర్ అవుతుంది, జ్యూసులు కవర్ అవుతాయి, సూప్స్ కవర్ అవుతాయి, బిర్యానీస్ అవుతాయి, రైసెస్ అవుతాయి. అసలు అన్నీ ఇంకా హోటల్కి వెళ్ళి మనం తింటే ఏ టేస్ట్తో వస్తుందో అదే టేస్ట్తో పాటు మనం ఇంట్లో హౌస్ వైఫ్స్ కూడా ఈజీగా, అంటే మన దగ్గర ఉండే ఇంగ్రీడియంట్స్తో, అవైలబుల్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈ షో అనమాట. ఇందులో ఏముండదు, సోది ముచ్చట ఏముండదు. క్లీన్ కట్ కుక్ లాగా ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. అది కాకుండా మేము హోటల్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 40 మెంబర్స్ వర్క్ చేస్తేనే కుక్కరీ షో అవుతుందండి. అందరికీ శాలరీస్ ఉంటాయి, అందరికీ పే చేయాలి, అవన్నీ చూసుకోవాలి. ఏదైనా సరే కష్టపడండి ఏం అవ్వదు. నో పెయిన్ నో గెయిన్. సో మేము పైన సెట్ వేస్తున్నాం అన్నమాట. దానికి అపోజిట్ కూడా ఇంకొక సెట్ వేసేసి దాంట్లో అత్తమ్మ చైతన్యతో చేయించాలి అన్నది. గుడిసె కింద పొయ్యి అని ఒకసారి మాట్లాడుకున్నాం కదా, అది కూడా రాబోతుంది అనమాట. హలో, ఈరోజు మా ఇంట్లో కుక్కరీ జరుగుతుందండి. దానికోసం అయితే ఫస్ట్ ఏం చేసామంటే మామిడికాయతో రసం చేసాం. అండ్ ఇదేమో తమలపాకు రసం, చల్లగా అయిపోయింది ఆల్రెడీ, మంచి ఫ్లేవర్తో అసలు సూపర్ ఉంది. అండ్ ఇక్కడ సర్వపిండి పెట్టాం, మూడిట్లో పెట్టాను చూడండి. ఇదేమో ఐరన్ కడాయి, ఇదేమో తెల్లగిన్నె, ఇదేమో ప్యాన్. పిండి తడిపాము, సరిపోయింది మూడిట్లో. ఇందులో ఉందేమో మామిడికాయ పప్పు. ఈరోజు అంతా మామిడికాయ ఫీస్ట్ అనమాట. అండ్ ఇంకోటి చూడండి, మామిడికాయ ఈ రసం అన్నం కలిపి పెట్టామన్నమాట తిందామని చెప్పేసి. అండ్ ఇంకొకటి అక్కడ పప్పు ఉంది, ఇదేమో యశు కోసం తీసి పెట్టా, సాయంత్రం తీసుకొని వెళ్తా అనింది. ఇంకేం చేసాము, ఇటు తిరగండి, పన్నీర్ బన్స్ చేసాం. ఇదిగోండి లోపల పన్నీర్తో బన్స్. పిల్లలు వస్తారు కదా స్కూల్ నుండి, వాళ్ళు ఇష్టంగా తింటారని చెప్పి చేసామన్నమాట. ఎక్కువ వెజిటేబుల్స్ వేసాము, క్యాప్సికమ్, టమాటా అవన్నీ వేసి తయారు చేసిన బన్స్. అండ్ ఇంకేం చేసినాంలా, పులిహోర ఇక్కడ ఉంది. ఇది మామిడికాయ పులిహోర నువ్వులేసి చేసామన్నమాట. చాలా బాగా వచ్చింది. సో వీళ్ళిద్దరైతే బ్రేక్ఫాస్ట్ దగ్గర నుండి లంచ్ వరకు కానిచ్చేశారు. వండిందల్లా టేస్ట్ చూసి. నేను యశు తినలేదు, అత్తమ్మ కూడా మధ్య మధ్యలో టేస్ట్ చూసింది. బట్ ఇవి అయిన తర్వాత ఇంకా అత్తమ్మ కూడా ఎంజాయ్ చేస్తుంది. అత్తమ్మకు చాలా ఇష్టం, చాలా బాగుంటాయండి. మీరు ఎప్పుడైనా సరే సిద్దిపేట సైడ్ వెళ్తే కనుక సాయంత్రం రోడ్ మీద సైడ్స్కి అమ్ముతూ ఉంటారనమాట. 20 రూపీస్కి 30 రూపీస్కి సర్వపిండి. చాలా చాలా ట్రెండీ. ఏంది సర్వపిండి కోసమా? అక్కడ పోయి సిద్దిపేట పోదామా అని అడుగుతుంది యశు. అక్కడ పోయే పెట్రోల్ ఖర్చులు మనం ఎన్ని చేసుకోవచ్చు అర్చన. ఇక్కడ కూడా MRCBలో అమ్ముతారు యశు, చందనగర్లో. నువ్వు చూసావా ఎప్పుడైనా? బాగుంటాయి, కాకపోతే చూస్తే మొత్తం ఆయిల్ ఉన్నాయి. వాళ్ళు డీప్ ఫ్రై చేస్తారు. ఈ మధ్య వీటిని డీప్ ఫ్రై చేస్తున్నారు, పెద్ద పెద్ద అది పెట్టేసి పిండి సర్వపిండి లాగా చేసేసి డీప్ ఫ్రై చేస్తున్నామంట, ఈజీగా అయిపోతుందని. కానీ ఇలా గిన్నెకి పెడితేనే అసలైన రుచి. తెల్ల గిన్నెకి పెడితే రుచి చాలా బాగా వస్తుంది. కానీ ఇప్పుడు కొంతమంది హెల్త్ కాన్షియస్ అయ్యి వద్దంటున్నారు కాబట్టి నేను ఇక్కడ కడాయిలో పెట్టాను, తెల్ల గిన్నెలో పెట్టాను, అండ్ నాన్ స్టిక్ దాంట్లో కూడా పెట్టాను. నాన్ స్టిక్ దాంట్లో పెడితే ఏంటంటే నో డౌట్గా ఇంకా అసలు అంటుకోదన్నమాట. అండ్ ఈరోజు యశు వాళ్ళ అమ్మ వచ్చారు మా ఇంటికి. వస్తూ నా కోసం నా ఫేవరెట్ స్వీట్ బిచ్చారెడ్డి స్వీట్ తీసుకొచ్చారనమాట. బాగుంటుంది బిచ్చారెడ్డిలో. అండ్ ఇప్పుడు అందరం లంచ్, నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా, మధ్యలో లంచ్ స్కిప్ చేసేసి నైట్ డిన్నర్ చేస్తున్నా అనమాట. సో ఆల్మోస్ట్ డిన్నర్ టైం అయింది, ఇప్పుడు 3:30 అయింది. మీకు మా తమ్లైన్ అయితే మా లంచ్ అని ఉంటుంది, కానీ ఇది ఇంకా సప్పర్ టైంలో చేస్తున్నాం అనమాట. ఇవి అయిన తర్వాత ఎలా వచ్చాయో చూపిస్తా. కొన్ని షెఫ్ లాంగ్వేజ్ నేర్పించావా? షెఫ్ లాంగ్వేజ్ అంటే గుర్తొచ్చింది, తొందరలో ఒక మంచి షో రాబోతుంది. అది మా ఇంటి పైననే సెట్ వేస్తున్నాం అనమాట. అదేంటి అంటే ఐ డ్రీమ్ వాళ్ళ ప్రాజెక్ట్. అందులో మనం అన్ని రకాల కుజిన్స్ చేద్దాం అనుకుంటున్నాం కదా. ఇండియన్, చైనీస్, కాంటినెంటల్, అలాగే సౌత్ ఇండియాలో చేసే టిఫిన్స్ కానీ అన్నీ, ఇంకా మొత్తం మనకి ఆల్ ఓవర్ ద వరల్డ్లో ఉండే రెసిపీస్ అన్నీ రాబోతున్నాయి. కంప్లీట్గా సెట్ వేస్తున్నాం. సేమ్ ఈటీవీ టీమే ఇప్పుడు ఇక్కడ వచ్చి వర్క్ చేస్తున్నాం అనమాట. చాలామంది కుక్కరీ క్లాసెస్ గురించి అడిగారు కదండి, బేకరీ క్లాసెస్. సో మేము ఏం డిసైడ్ అయ్యామంటే ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ అయితే బాగుంటుంది. ఏదైనా బ్యాంక్ఫిట్ హాల్ తీసుకొని ఒక 5 days చేస్తే బాగుంటుందా అని బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. అండ్ 5,000 రూపీస్ కన్నా తక్కువ ఛార్జ్ చేయమంటే ఎలా అండి? అందులో ఎంతమంది షెఫ్స్ వర్క్ చేస్తారు, ఎంత వర్క్ ఉంటుంది, ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చాలా ఛార్జెస్. చెప్పు, మొహమాట పడతావు ఎందుకు? అండ్ ఇంకొక డౌట్, ఈటీవీ
ఈటీవీ అభిరుచిలో అంటే 10 years నుంచి మెయిల్స్ వస్తాయి. సో వాళ్ళు చెప్పిన డిషెస్ చేస్తారు. సో ఐ డ్రీమ్ కూడా అంతేనా? కాదు, ఐ డ్రీమ్లో అన్నీ అవైతే కొన్నే చేస్తాం, కానీ ఇక్కడ అన్నీ కవర్ చేస్తాం అనమాట. అంటే ఇది మనకి ఛానల్లో ఏంటి అంటే వాళ్ళు అడిగే రెసిపీస్ అంటే వాళ్ళకి అవేర్నెస్ ఉన్నంత వరకే మనం ఇప్పుడు ఐటమ్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఫ్యూజన్ అన్ని చేస్తాం కదా. So మనం వాళ్ళకి season తెలియని- wise. వాళ్ళకి తెలియని కొత్త రెసిపీస్ కూడా ఉంటాయి. అండ్ అదేంటంటే డిజైన్ చేసే రెసిపీస్ కొన్ని ఉంటాయి, సీజన్ వైజ్ ఫెస్టివల్ రెసిపీస్ కొన్ని, అండ్ ఇంకా ట్రావెల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ రెసిపీస్. అవి కాకుండా మనం ఏమనుకున్నామంటే మండే ట్యూస్డేనేమో లంచ్ బాక్స్, వెనస్డేనేమో బిర్యానీ, థర్స్డేనేమో స్టార్టర్స్ స్నాక్స్ అనుకున్నాం, ఫ్రైడే రోజేమో స్వీట్స్, అండ్ ఇంకొకటి సాటర్డే రోజు బేకరీ. మొన్నటి వరకు మేము మండే టు ఫ్రైడేనే అనుకున్నాం, కానీ వాళ్ళకి సాటర్డే కూడా కావాలంట, వీక్లీ 6 days కావాలంట. సో అట్లా ప్లాన్ చేస్తున్నాం అనమాట. అన్నీ కవర్ అవుతాయి ఇందులో. బేకరీ కవర్ అవుతుంది, కాంటినెంటల్ కవర్ అవుతుంది, జ్యూసులు కవర్ అవుతాయి, సూప్స్ కవర్ అవుతాయి, బిర్యానీస్ అవుతాయి, రైసెస్ అవుతాయి, అసలు అన్నీ. ఇంకా హోటల్కి వెళ్ళి మనం తింటే ఏ టేస్ట్తో వస్తుందో అదే టేస్ట్తో పాటు మనం ఇంట్లో హౌస్ వైఫ్స్ కూడా ఈజీగా, అంటే మన దగ్గర ఉండే ఇంగ్రీడియంట్స్తో, అవైలబుల్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈ షో అనమాట. ఇందులో ఏముండదు, సోది ముచ్చట ఏముండదు, క్లీన్ కట్ కుక్ లాగా ప్లాన్ చేస్తున్నాం అనమాట. అమ్మో సర్వపిండి. వీటిని చూద్దాం. కొంచెం ఇక్కడ మనకి కలర్ తెలుస్తూ ఉందండి. ఆ కలర్ తెలిసినప్పుడు దాన్ని చూసుకోవాలి. ఇక్కడ అయింది చూడండి ఆల్మోస్ట్. కొంచెం ఇది పెద్దవాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు, చిన్నపిల్లలు అందరు ఇష్టపడే స్నాక్ ఇది. అండ్ అలా అని కుకరీ షో చేయడం ఈజీ, మీరు ఇందులో చేస్తున్నారు అందులో చేస్తున్నారు, అబ్బా ఎంత చేస్తున్నారు, మీరు ఎంత సంపాదిస్తారు అనుకుంటారు, కానీ దాని వెనకాల ఉండే కష్టం చాలా ఉంటుందండి. ఈరోజు ఒకటి చేయాలి అనుకుంటే దానికి కాంటినెంటల్ డిషెస్ కానీ మనం ఏవైనా అథెంటిక్ డిషెస్ చేయాలి అంటే ముందు రోజు ప్రిపరేషన్ చాలా ఉంటుంది, అండ్ వెనకాల టీం కూడా చాలా ఉంటుంది. ఇప్పుడు మేము ఈటీవీ అభిరుచికి నేను అర్చన కూడా నాతో వర్క్ చేసింది, ఆల్మోస్ట్ 1.5 year అట్లా వర్క్ చేసావు కదా. అప్పుడు దాని వెనకాల మొత్తం 40 members ఉంటారు. కెమెరా టీం ఉంటుంది, హౌస్ కీపింగ్ ఉంటుంది, లోపల కిచెన్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, అండ్ ఎడిటింగ్ టీం ఉంటుంది, థంబ్నైల్స్ చేసే వాళ్ళు ఉంటారు, అడ్మిన్ ఉంటుంది, అకౌంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అందరూ ఉంటారనమాట. మెయిన్గా ప్రొడక్షన్ బాయ్స్ ఉంటారు, అండ్ క్లీన్ చేసేవాళ్ళు. ఆల్మోస్ట్ 40 members వర్క్ చేస్తేనే కుకరీ షో అవుతుందండి. అందరికీ శాలరీస్ ఉంటాయి, అందరికీ పే చేయాలి, అవన్నీ చూసుకోవాలి. ఏదైనా సరే కష్టపడింది ఏం అవ్వదు, నో పెయిన్ నో గెయిన్ దేంట్లో అయినా కూడా. సో అట్లా మేము 2 years అనుకున్నది 11 years వరకు చేసాం. సో ఇంకా చాలా రోజులు అయిపోయింది, మళ్ళీ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేద్దామని బ్రేక్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఆ బ్రేక్ని స్టాప్ చేస్తూ మళ్ళీ కొత్త షో స్టార్ట్ అవుతుందన్నమాట. అందులో కూడా శివరామ్ సార్ ఉంటారు, కృష్ణ ఉంటాడు, సంజయ్ ఉంటాడు, నేను ఉంటాను. సో ఇప్పుడు ఇంకా కొత్త టీం యాడ్ అయింది. ఏంటంటే ఇందులో అర్చన వస్తుంది, యశు ఉంది, రేణుకు వస్తుంది, నిధి ఉంది ఎడిటింగ్కి. సో మేము పైన సెట్ వేస్తున్నాం అంటే దానికి అపోజిట్ కూడా ఇంకొక సెట్ వేసేసి దాంట్లో అత్తమ్మ చైతన్యతో చేయించాలి అన్నది. గుడిసె కింద పొయ్యి అని ఒకసారి మాట్లాడుకున్నాం కదా, అది కూడా రాబోతుంది అనమాట. ఇట్లా అన్నీ చేస్తున్నాం. కుకరీ క్లాసెస్ కూడా మధురా బ్యాంక్వెట్ హాల్స్ మాట్లాడుతున్నాను. సో అది కనుక ఓకే అయితే ఇంకా కంటిన్యూగా కుకరీ క్లాసెస్ ఉంటాయన్నమాట. అది బేకరీ వస్తుంది, ఇండియన్, చైనీస్, కాంటినెంటల్ అవన్నీ చేద్దాము అనేసి. ఇప్పుడు రాబోయే డేస్ అన్నీ కొంచెం బిగ్ ప్రాజెక్ట్స్ అన్నీ రాబోతున్నాయి, అన్నీ కుకరీ రిలేటెడే అనమాట. అది కాకుండా మేము హోటల్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. అవన్నీ మెల్లిమెల్లిగా అవుతాయి, కానీ టైం పడుతుంది అనమాట. అదే విషయం, ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. లంచ్లో మేము చేసిన రెసిపీస్ అన్నీ చూసారు కదా, తర్వాత మేము లంచ్ చేస్తాం. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటాయి, ఇంకా ఏమైనా కావాలి మా నుండి మీరు ఎక్స్పెక్ట్ చేస్తే కనుక మీరు ఫ్రీ టు కామెంట్ అండి. ఎనీ టైం మీరు కామెంట్ చేయండి, మేము దానికి రిప్లై ఇస్తాం. చలో మరి బాయ్ బాయ్. చాలా ఆకలిస్తుంది, లంచ్ చేయాలి. బాయ్.